ఇవి మల్టీ 5 లేయర్ అంటే అండి, ఈ పెద్ద చెట్లు ఒక లేయర్, మధ్యలో మామిడి వేసాము, పెద్దది అవకాడో ఒక లేయర్, మధ్యలో ఇది నిమ్మ అది వేసాము రెండో లేయర్, స్ట్రెయిట్కి వెళ్ళేది మూడో లేయర్, ఈ 4వ లేయర్లో ఇవన్నీ పెడుతున్నాం మనం. ఇది మునగ పెడుతున్నాము, పపాయ పెట్టాము, తర్వాత అరటి పెట్టాము, ఇవన్నీ 4వ లేయర్. 5వ లేయర్ మీరు కింద ఏమైనా చేసుకోండి, ఆకులు ఈ మధ్యలో ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతేనే ప్రాబ్లం. మనం అక్కడ మొక్క వేసాము, ఇక్కడ మొక్క పెడుతున్నాము, ఇక్కడంతా ఏమీ చేయలేదు అనుకోండి, కలుపు వస్తుంది. కలుపు వచ్చే బదులు మీరు ఆకుకూరలు పెట్టుకోండి, ఈ ఆకుకూరలు తీసుకుని అమ్ముకుంటే ఇన్కమ్ జనరేట్ చేసి ఏమీ చేయ. తోట ఎప్పుడు నీట్గా ఉండాలని అనుకోవద్దు. తోట మనిషి నుంచి తోట ఇలా నెక్స్ట్ టైం ఇలా వచ్చినప్పుడు ఇది ఉంటే నేను సరిగ్గా చేయనట్టే. నీట్గా ఉండడానికి మన ముఖం కాదు అది నీట్గా పెట్టుకోవడానికి, అది తోట కింద జీవరాశులు పెరగాలి. ఎంత జీవరాశులు పెరిగితే మనకు అంత బాగుంటుంది. జీవామృతంలో ఉండేదంతా జీవామృతం, జీవరాశుల్ని మనం మల్టిప్లై చేసి పేస్తున్నాం. ఆ జీవరాశుల్ని అంత పెంచండి కింద. ఆ జీవరాశులు పెంచితే అవే మన మొక్కలకి సంరక్షించుకుంటాయి. సరే, ఇప్పుడు వైట్ ఫ్లాగ్స్ ఉన్న చోట్ల అందరు మనుషులు ఉన్నారా? ఉన్న వాళ్ళకి మొక్కలు ఉన్నాయా? వైట్ ఫ్లాగ్స్ అందరు ఉన్నారండి. అందరి దగ్గర మొక్కలు ఉన్నాయా? మునగ అందరి దగ్గర మునగ ఉందా? వైట్ ఫ్లాగ్స్ ఇంకెవరన్నా ఉన్నారా? ఎక్కడన్నా ఖాళీ ఉందా? మునగ ఉందా అందరి దగ్గర? ఉంటే వెళ్ళండి. ఒక వంశీ అక్కడ ఖాళీ ఉందా? అక్కడ ఉన్నారు. యా, ఇవన్నీ దేశీ రకం. మునగైతే దేశీ రకమే పెడుతున్నామండి. దేశీ రకం పెద్దగా పెరగదు, బ్రాంచెస్ బాగా వస్తుంది. మీకు ఏమంటే స్ట్రెయిట్గా పెరగదు, అంత హైట్ పెరగదు, కొంచెం మీడియంగా ఉంటుంది, బాగా డాన్సింగ్ షేడ్ ఇస్తుంది. డాన్సింగ్ షేడ్ ఇస్తే ఈ మునగ అట్టు వచ్చిందంటే ఆ పక్కనంతా అంటే ఒకే కాన్స్టెంట్ షేడ్ ఉంటే కూడా మొక్కలు కంప్లీట్ నీడ ఉంటే పెరగదు. డాన్సింగ్ షేడ్ ఇస్తూ ఉంటే నీడ ఎండ వస్తుంది. మనం ఏమైనా మొక్కలు పెంచుకోవచ్చు, కూరగాయలు, ఆకులు. ఈ మధ్యలో అంతా మన ఇన్కమ్ జనరేట్. ఇప్పుడు ఇవి ఎప్పుడో అవకాడో, మామిడి కానీ వేసామంటే 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తుందని ఇన్కమ్. అది 4 ఏళ్ళకి వస్తుంది. ఇవి కూడా నిమ్మ, ఇవన్నీ 4 ఏళ్ళకి. ఇమీడియట్గా మీకు ఇప్పుడు మెంతికూర లాంటిది వేసామంటే 1 మంత్ నుంచి ఈ ఫీల్డ్లో ఇన్కమ్ జనరేట్ చేస్తాం. మన ఇన్కమ్ జనరేట్ చేసింది మీరు మనిషికి అయ్యే ఖర్చు వచ్చేస్తుంది. 1 మంత్ తర్వాత 45 డేస్ మెంతి 30 డేస్కి వస్తుంది. ఆ తోటకూర, గోంగూర వేసామంటే 40 డేస్ నుంచి మనకి ఇన్కమ్ కంటిన్యూస్గా నెల రోజుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అది ఎంత ఇన్కమ్ అని కాదు. తర్వాత ఈలోపు కూరగాయలు వస్తుంది. మనకి 60 డేస్ దాటిందంటే కూరగాయలు ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇవి రొటేషన్ అయ్యేలోపు మనకి ఇప్పుడు మునగ ఇన్ని మునగ వేసామంటే ఇన్ని మునక్కాయలు అమ్ముకోకలే. ఎప్పుడు మునగాకు కూడా రెగ్యులర్గా అమ్ముతూ ఉంటుంది. మునగాకి చాలా డిమాండ్ ఉంది. చెట్టు స్ట్రైట్గా ఉండేట్టు చూసుకోండి. పెట్టేసేయండి. ఇంకా మెయిన్ రైతులు చేసే ప్రాబ్లం ఏంటంటే పపాయ కానీ ఏది వేసినా 8 నెలలు పపాయ వచ్చే క్రాప్ వచ్చే వరకు ఐడియల్గా ఉంటారండి. అది చాలా తప్పు. పపాయ వేసామంటే పపాయలో ఇంటర్ క్రాప్ ఏం జనరేట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఇన్కమ్ ఏం జనరేట్ అవుతుంది. 8 మంత్స్ తర్వాత పపాయలో ఇన్కమ్ జనరేట్ అవ్వడం కాదు. అరటి వేసామంటే సంవత్సరం తర్వాత ఇన్కమ్ జనరేట్ అవ్వడం కాదు. ఈ పిల్లకల మధ్యలో ప్లాంటేషన్ చేస్తాను. ఆ పిల్లకి వచ్చిందంటే తర్వాత తీసి ఇక్కడ వేస్తాను. అది అయిపోయేలోపు ఇది జనరేట్ చేస్తుంది. ఇది అయ్యేలోపు ఇంకోటి. ఈ లైన్ అంతా అరటి పెట్టుకుంటూ వెళ్తాం. అగ్రికల్చర్ని కమర్షియల్గా ఆలోచించండి. అంటే కమర్షియల్గా అంటే రాంగ్ రూట్స్లో కాదు, సెల్ఫ్ సస్టైన్ అవుతున్నామా అని ఉందండి. అంతే. కొబ్బరి ఏ వెరైటీస్ తెచ్చాము? 2 వెరైటీస్. సన్నంగి వెరైటీ, సిలోన్ వెరైటీ. ఇది కడియం నుంచి తీసుకొచ్చాను. ఈ ఫామ్లో ఇంతకుముందు 70 రకాలు ఉండేదండి. మన తెచ్చాక మ్యాంగో దాదాపు 100 వెరైటీస్ ఉంటుంది. మ్యాంగో, సీతాఫలం ఒక 12 to 15 వెరైటీస్ ఉంటుంది. సీతాఫలంలో అంటే మామూలు బాలానగర్, దివాన్ చేరు, రెడ్ సీతాఫల్, అతిమోయ, లక్ష్మణ ఫలం, రామాఫలం, హనుమాన్ ఫలం, ఛానల్ సీడ్లింగ్ అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. జామలో కూడా ఒక 12 నుంచి 15 వెరైటీస్ ఉంటాయి. ఇది మన పనసలో కూడా మోర్ దెన్ 10 వెరైటీస్ ఉంటాయి. అన్నీ పండ్లే చూడమండి. మేము రావి చెట్టు, మద్ది చెట్టు, తెల్ల మద్ది, నల్ల మద్ది, రావి చెట్టు, మర్రి చెట్టు,
అన్నీ పెంచుతాము. ఆ? నక్షత్రవనం పెట్టాం కదండి. నక్షత్రవనంలో కదంబ వృక్షం, ఇవన్నీ ఏంటంటే చాలా కదంబ వృక్షం మేఘాలను అట్రాక్ట్ చేస్తుందండి. అక్కడ కదంబ వృక్షాలు పెట్టుకోవాలి. అన్నీ మనకి తినేవే అని అనుకోవద్దు. అన్నీ తినాలని అనుకోకూడదు. త్రిఫల మంచిది, కానీ ఏంటి త్రిఫలలో ఆ చూర్ణం, ఆ చెట్లు, వాటికి సంబంధించిన చెట్లు అన్నీ పెట్టాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.